మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేటి వాస్తవంకి స్వాగతం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, సోషల్ మీడియాలో లైక్స్కి షేర్ కోసము కామెంట్స్ కోసము ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా తీసుకొచ్చేసి పబ్లిక్ చేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు దానివల్ల ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది? అది సేఫ్ అవునా కాదా కంటే మన ప్రైవసీని తీసుకెళ్ళి 10 మందిలో ఎందుకు పెట్టాలి? ఒకప్పుడు క్రికెట్ కామెంటరీ అంటే విపరీతమైన పిచ్చి ఉండేది. రోడ్డు మీద వెళ్తూ కూడా స్కోర్ ఎంత సార్ అని అడుగుతుండేవారు, అంత పిచ్చి ఉండేది. అలా ఇప్పుడు వీళ్ళు ఒక వీడియో పెట్టారంటే దానికి ఎన్ని లైకులు వచ్చాయి, ఎన్ని లైకులు వస్తే అంత గొప్ప. తెల్లారి ఎంత వ్యసనం అయిపోయిందంటే అది ఓపెన్ చేస్తే చాలు ఎవరిదో ఒకళ్ళది, వాళ్ళ డ్యాన్సో వాళ్ళ మాటో వాళ్ళ జోకో ఏదో ఒకటి, దానికి ఎన్ని లైక్లు వచ్చాయని చూడడం. ఇది బాగా ఎడిక్ట్ అయిపోయారు జనాలకు. ఈ లైక్స్కి ఎడిక్ట్ అయిపోయారు, ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. ఏది పెట్టకపోతే తోచదు. అసలు ఎందుకు పెడుతున్నారు? రకరకాల పోజులు, ఈ యాంగిల్లో ఆ యాంగిల్లో, ఎన్ని యాంగిల్స్లో చెప్పినా నీది అదే మొహం, మొహమే మారదు కదా. అయినా సరే రకరకాల యాంగిల్స్లో కొంచెం యంగ్స్టర్స్ అయితే 50 years వరకు రకరకాల యాంగిల్స్లో ఫోటోలు, రకరకాల డ్రెస్సులతో ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ? నువ్వు ఎలా ఉన్నావో నీ పెడత మొహం అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వు రకరకాల యాంగిల్స్లో కొత్తగా పెట్టాల్సిన పని లేదు కదా. ఇంకా ఫేస్బుక్ ఓపెన్ చెయ్యి, దాంట్లో ఎంతమంది రిక్వెస్ట్లు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయో. నేను అనుకుంటా, బాబు నాకు 70 ఏళ్ళు రా, అయినా నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నావా నాకు అని అడుగుదామని. ఎప్పుడుదో మనం అది 10 ఏళ్ల కింద అసలు నేను ఫేస్బుక్ మొహం కూడా చూడను. నాకు ఫేస్బుక్ కూడా నాకు తెలియదు కూడా ఇది చేయడం. మా వాళ్ళు ఎవరో పెట్టారు ఫేస్బుక్, దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక్కటి కూడా ఓపెన్ చేయను, ఏది చూడను, ఏది యాక్సెప్ట్ చేయను. అయినా సరే అంటే నాకంటే వయసు అయిపోయింది కాబట్టి అంత ఎడిక్షన్ లేకపోవచ్చు. యంగ్స్టర్స్కి ఎంత ఎడిక్షన్ అంటే అది ఫేస్బుక్లో లైకులు రాకపోతే వీళ్ళు డిప్రెస్ అయిపోతారు. అయ్యో నా ఫేస్బుక్కి వాళ్ళ లైకులు రాలేదు, అయ్యో ఫేస్బుక్లో లైకులు వచ్చాయంటే ఆనందపడిపోతారు. అబ్బా నాకు ఎన్ని లైకులు వచ్చాయో అని. ఫేస్బుక్లో ఎవరి లైక్ కొడితే ఎంత, కొట్టకపోతే ఎంత, నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం. నీ ఫ్యామిలీలో నిన్ను లైక్ చేయడం నీకు ముఖ్యం. వాడెవడో కోరికిస్గా కొట్టంగా లైక్ చేస్తే ఎంత, మా అంతే ఎంత. ఇది ఎవరికి నచ్చదు. ఇలా అంటే వ్యూయర్స్ కూడా చూడరేమో ఇలా అంటే. ఇన్స్టా, ఫేస్బుక్, కానీ ఫేస్బుక్, ట్విట్టరు, ఇంకా ఏంటి ఇన్స్టాగ్రాము, ఎన్ని పెడతారో వాటిల్లో, ఎన్ని జోకులో, ఎన్ని రకరకాల యాంగిల్స్. ముఖ్యంగా నాకు రకరకాల యాంగిల్స్లో ఫోటోలు చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకు ఈ ఫోటోలు? నువ్వు ఎలా ఉంటావో ఎవరికి తెలియదని. నువ్వు కొత్తగా ఎంత అందంగా తయారై పెట్టినా నీ ముఖం అది, అందులో మార్పు ఏమి రాదు కదా. అయినా సరే వాడు ఎవడో కామెంట్, ఇందులో మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు అనగానే ఫీల్ అయిపోవాడు. కోరికిస్గా కొట్టంగాడు, ముక్కు ముఖం తెలియనాడు అందంగా ఉన్నారంటే నువ్వెందుకు ఫీల్ అయిపోవాలి? నీ భర్త అంటే ఆనందించు, నీ పిల్లలంటే ఆనందించు, నీ ఫ్యామిలీ అంటే ఆనందించు. అంతేగాని వాడోడో ముక్కు ముఖం తెలియని వాడోడో వాడికి వెంటనే థ్యాంక్స్. ఈ ఫేస్బుక్లు దరిద్రం వల్ల ఎంతమంది పాడైపోతున్నారంటే, ఫేస్బుక్లో చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమందో, ఫేస్బుక్లో పరిచయం అయ్యి, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి, ఆవిడెవరో పాకిస్తాన్ నుంచి వచ్చేసింది ఇండియాలో, ఫేస్బుక్లో పరిచయం చేసుకొని. మిడిల్ క్లాస్, ఆమె ఫోటో చూస్తే తెలుస్తుంది, నెత్తి మీద ముసుకేసుకొని మిడిల్ క్లాసు. ఏం చూసి పాకిస్తాన్ నుంచి పిల్లల్ని వదిలేసి వచ్చేసింది అంటే ఫేస్బుక్లో పరిచయం. మా డ్రైవర్ వాడు ఉండేవాడు, వాడు ఫేస్బుక్లో పరిచయం అయింది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏదో కొన్నాళ్ళు అయింది, ఏదో కొట్టుకు తెచ్చారు, అయిపోయింది, ఇప్పుడు విడిపోయారు. అయ్యో, ఫేస్బుక్లో అయిన పరిచయాలు అసలు ఎక్కడైనా నీకు ముఖ పరిచయాలు ఎంతవరకు నిలబడతాయి? అప్పుడప్పుడు మెయిల్స్ పెడుతుంటారు, నేను అమెరికాలో ఉన్నాను, నేను నిన్ను కలుస్తున్నాను. వీళ్ళు ఏదో మెయిల్స్లో రిప్లైలు ఇస్తారు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, చాలా ఆత్రంగా ఉంది నిన్ను చూడాలని, నేను నీకు ఇన్ని గిఫ్ట్లు తీసుకొస్తున్నాను. ఈ కస్టమ్స్లో పట్టుకుంటే ఇంత డబ్బు ఇస్తే కానీ గిఫ్ట్లు వదిలిపెట్టరు, కాబట్టి నువ్వు నాకు 2 లక్షలు పంపిస్తే ఈ గిఫ్ట్లు తీసుకొచ్చి నీకు ఇస్తా, తర్వాత అకౌంట్ క్లోజ్, నువ్వు అంతే, తర్వాత అకౌంట్ క్లోజు. ఈ పిచ్చి పీనుగులు వాడు ఏదో గిఫ్ట్లు ఇస్తాడు అనుకో, నా గిఫ్ట్లు కాసిపడి నువ్వు 2 లక్షలు కట్టడం ఎందుకు? అసలు వాడు ముక్కు ముఖం తెలియనడుతో మాట్లాడడం ఎందుకు? ఎందుకు టెంప్ట్ అవుతున్నారంటే ఈ బలహీనత చాలా పెద్ద జాడ్యంలా పట్టుకుంది. ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి. ఏం చేసినా పెట్టేస్తారమ్మా. అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి వెళ్ళి నైట్ పడుకునేంత వరకు ఏమేం చేస్తున్నావో ప్రతిదీ అందులో, ప్రతిదీ ఇంకా అసలు వాళ్ళ లైఫ్ అంతా అందులో లైక్స్ రావాలి, లేకపోతే రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి. మొగుడు లేదు, పెళ్ళాలి లేదు, ఇలా పెట్టుకుని సెల్ఫీలు తీసేసుకుని, ఇలా పెట్టుకుని రకరకాల యాంగిల్స్లో తీసేసుకుని ఫోటోలు. మాకు ఉండేది ఒక మెంబరు, ఆవిడ ఎన్ని పెట్టేదో రీల్స్. నాకు అసలు ఆ రీల్స్ చూస్తే ఇరిటేషన్ వచ్చేది. జరుగురండి తిట్టాను నడిపోయింది అనుకో, అది వేరే విషయం. అది అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు దేనికేనమ్మా. ఒక విషయం చెప్తాను, ఏ సరదా అయినా ఉండొచ్చు కానీ ఎడిక్షన్ ఉండకూడదు. నీకు సరదా ఉండొచ్చు,
నువ్వు అదంటే చాలా ఇష్టం అవచ్చు, కానీ వద్దు అంటే మానేసే కెపాసిటీ నీకు ఉండాలి, కంట్రోల్ ఉండాలి. మనకి కంట్రోల్ ఉన్నంతకాలము ఏది ఫేస్బుక్ అయినా పర్వాలా, ట్విట్టర్ అయినా పర్వాలా, ఇన్స్టాగ్రామ్ అయినా పర్వాలా, కానీ వద్దంటే మానేసే కెపాసిటీ ఉండాలి నీకు. వద్దంటే నువ్వు మానేయగలగాలి. ఇవాళ వద్దనుకున్నానంటే మానేసుకోగలగాలి. వద్దంటే సూసైడ్ చేసుకుంటారు కదమ్మా, హస్బెండ్స్ వద్దన్నా, వైఫ్స్ వద్దన్నా. అదే చెప్తుంటాను, నేను చెప్పేది అదే. అంటే ఎంత ఎడిక్షన్ అంటే వాడు వద్దంటే నేను చచ్చిపోతే జీవితం ఏముంది? చచ్చిపోయావు అనుకో, నీకు మళ్ళీ నువ్వు ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టుకునే అవకాశమే పోయింది కదా. నువ్వు బతికి ఉంటే కదా. అస్సలు ఓర్పు లేదు, సహనం లేదు, ఏ విషయానికి పెరిగితనం. నిన్న చెప్పాను చూడు, ఒక సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం లేదు. ఏ సమస్య అయినా సరే నేను ఎదుర్కొంటాను, నువ్వు ముందుకు వెళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, నీలో కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుందంటే, కాన్ఫిడెన్స్ లేకనే 10th క్లాస్ ఫెయిల్స్, ఈ సూయిసైడ్స్ ఇవన్నీ. ఒక్క దాంట్లో నువ్వు సక్సెస్ కొట్టు, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ సక్సెస్ నీకు నెక్స్ట్ ఇంకొక ఓటమిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం ఇస్తుంది. నేను ఆ ఓటమిని కూడా నేను గెలుచుకోవాలి, అది నాకు గెలుపు అవ్వాలి అని నువ్వు పోరాడడానికి నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది కూడా పోరాడావనుకో, అది కూడా గెలిచావనుకో, ఇక నువ్వు జమ్మే. ఇంకా ఏ విషయమైనా సరే నేను పోరాడగలనంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అది నా అనుభవమే చెప్తున్నాను నేను. ప్రతి విషయంలోనూ కూడా నేను గెలవాలి అని ప్రయత్నం చేయి. మాకు చేత కాదండి, మీరంటే చేశారు కానీ అంటారు. నేనంటే చేయడం, నేను ఇలాంటి మనిషినే కదా. నాకేం 10 చేతులు 20 కాళ్ళు లేవు. కాకపోతే జీవితంలో వచ్చిన ప్రతిదాన్ని నేను పాఠంగా నేర్చుకుని అమలు చేశాను. ఆ పనే మిమ్మల్ని చేయమంటున్నానంటే ఒక్కళ్ళు వినరు ఆ మాట. నాకు భయం అండి. మీరు ఏమైనా 4 ఫోటోలు పంపిస్తే నేను మాట్లాడుకుంటా. 4 మగాళ్ళ ఫోటోలు పంపిస్తే వీళ్ళందరితో ఫోన్ చేసి 4గురితో మాట్లాడుకుంటాడు. సిగ్గులేదు ఆ మాట మాట్లాడడానికి? పబ్లిక్గా వచ్చి పెళ్లి చేసుకోమా అంటే 4 ఫోటోలు పంపిస్తే మాట్లాడుతాను ఎందుకు? అంటే అంత దాన్ని భయమనాలో, మరి దాన్ని ఏ రకంగా నేను కామెంట్ చేయాలో తెలియదు. కానీ ఆ పిరికితనం పోవటం మనుషుల్లో. పిరికితనం కొన్ని విషయాలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు నేను ఇన్స్టాలో చూసేసుకుంటే రీల్స్ చేసేటప్పుడు మంచి అందరూ చూస్తారు. ఎంతమంది చూస్తారో దాన్ని, వాళ్ళందరూ చూస్తున్నారనే సిగ్గు కూడా లేదు మనుషుల్లో. రకరకాల యాంగిల్స్లో నుంచి నువ్వు పోజులు కొట్టినప్పుడు 10 మంది దృష్టిలో పడుతూ. అసలు పూర్వకాలంలో అయితే ఒక పరాయి మగవాడు వస్తే ఆడది ఎదురు వెళ్ళేది కాదు. తలుపు చాటుని నుంచి ఈమె అల్లుడు వచ్చిన సొంత అల్లుడు అయినా కూడా తలుపు చాటుని నుంచి మాట్లాడవలసిందే. కానీ ఈ రోజుల్లో అంటే ఇవన్నీ లేవనుకో. ఒకప్పుడు అంత జాగ్రత్త ఉండేది ఆడదంటే, అసలు పరాయి వాడికి కనపడకూడదు అని. జోళ్ళు వీధిలో విడిచిపెడతారు, ఆడదాన్ని వంటగదిలో పెడతారు. ఏమిటి తేడా? జోళ్ళేమో వీధిలో ఉంటాయి, ఆడదేమో ఇన్ని గదులు అవతల ఎక్కడో వంటగదిలో ఉంటుంది. ఆడదాన్ని ఎందుకు అంత వెనక్కి పెట్టాలి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, జోళ్ళు ఎక్కడున్నా ఒకటి, వీధి గదిలో ఉన్నా ఒకటి, రోడ్డు మీద ఉన్నా ఒకటి, వాటికి వాల్యూ లేదు. కానీ ఆడది చాలా విలువైనది. వెండి గంచం ఎక్కడ దాచుకుంటాం? రోడ్డు మీద పడేయం కదా, భద్రంగా ఇనపెట్లో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం. ఎందుకని? అది చాలా విలువైనది, దాన్ని భద్రపరచుకోవాలి. అలాగే స్త్రీ కూడా చాలా విలువైనది, దాన్ని భద్రపరచుకోవాలి. కాబట్టి వీధి గది, పడగది, వరండా, ఇన్ని గదులు దాటి లోపల ఎక్కడో పెట్టాం. దాన్ని నువ్వు తప్పుగా అనుకోకుండా దాన్ని లోపల పెట్టామంటే భార్య అంత విలువైన వస్తువు కాదు, విలువైన ప్రాణి. కాబట్టి ఇన్ని దాటుకుని వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళాలంటే ఆవిడ దగ్గరికి. అంచేత అంత భద్రంగా పెట్టాం. ఏదో జోళ్ళు ఎక్కడున్నా ఒకటి, కాబట్టి వాటిని విధిలో పడేసాం. అంటే ఒక పనిని సమర్థించడం కూడా ఎంత చాకచక్యం ఉండాలి. అంచేత ఏంటంటే ఈ ఎడిక్షన్ అనేది తగ్గాలమ్మా మనుషులకి. అది చెప్పడం తేలికే కానీ ఏ విషయంలోనే సరే, నీకు ఇవాళ కాఫీ ఉంది, కాఫీ వద్దు అంటే నువ్వు మానేయగలిగిన కెపాసిటీ నీకు ఉండాలి. అబ్బా కాఫీ తాకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది బాబు, నాకు చిరాకు వచ్చేస్తుంది. ఎడిక్షన్ ఏదంతా ఖచ్చితంగా. నాకు చిరాకు వచ్చేస్తుంది బాబు, కాఫీ లేదే నేను ఉండలేను బాబు. ఎందుకు ఉండలేవు? అసలు నేను ఎందుకు ఉండలేను అని ఒక్కసారి ప్రశ్నించుకో. 4 రోజులు ప్రయత్నం చేయి, 5వ రోజు నీకు అదే అలవాటు అవుతుంది. పుట్టుకతో ఏది రాదమ్మా, ఇవన్నీ మనం నేర్చుకున్నామే. మా పిల్లాడు ఫోన్ లేదే చూడడండి, అన్నం తినడండి, ఇదంతా మనం వాడికి ఫోన్ ఇచ్చి అలవాటు చేసేది కదా. అంటే ఇప్పుడు ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అనేది తేడా లేదంటారు ఇప్పుడు. అది పబ్లిక్ లైఫ్లో ప్రైవసీ ఉండాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు జనం. ఇది నా పర్సనల్ లైఫ్, దీనికి కొంత ప్రైవసీ ఉంది, ఇది 4 గోళ్ల మధ్యనే ఉండాలి, దీన్ని తీసుకెళ్ళి నేను రోడ్డు మీద పెట్టకూడదు, నా గుప్పెట్లో ఉండాలి అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. 10 మంది చూడాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్తే మంచిగా తయారయ్యి ఎందుకు, ఎవరి కోసం అని? వీధిలో వాళ్ళు చూడడానికి. భర్త ఎదురుకుండా ఏమో దిక్కుమాల వేసుకుని జిడ్డు గారుకుంటుండి బయటకు వెళ్ళినప్పుడు మంచిగా తయారై వెళ్తాం. నిజమే, కరెక్టే. కానీ ఎందుకు బయటవాడు చూడడానికా? అబ్బా ఆవిడ చీర ఎంత బాగుంది అని వాడు మెచ్చుకోవాలనా? ఎందుకు వెళ్తున్నాం అంటే మనకే ఏదో తెలియని బలహీనత. బయటకు వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. నిజమే, శుభ్రంగా ఉండు, వద్దని లేదుగా. ఎక్స్ట్రా నగలు పెట్టుకుని, ఎక్స్ట్రా మేకప్ చేసుకుని, ఎక్స్ట్రాలు పెట్టుకుని, ఈ ఎక్స్ట్రాలు ఎందుకు అంటే
ఎదురు వాళ్ళు ఆకర్షించాలా నిన్ను? కాదు, ఆకర్షించడానికి కాదు, కానీ 10 మందిలో మనం అందంగా కనపడాలి అనే ఒక తాపత్రయం. ఆ తాపత్రయం వరకు అయితే పర్వాలేదు, అది కొంచెం శృతి మించితే ప్రమాదం. ఇలాగే ఈ ఇప్పుడు ఫేస్బుక్లు లైకులు ఈ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు. ఎన్ని లైకులు వస్తే అంత గొప్ప. ఆవిడకి 10 లైకుల కంటే రాలేదనుకో ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు మనిషికి. అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాంటి ఎడిక్షన్ దీనికే కాదు, దేనికి పనికిరాదు ఎడిక్షన్. ఇవాళ వద్దు అంటే వద్దు, అంతే, మానేయాలి. మానేసే కెపాసిటీ మనకి రావాలంటే నిగ్రహం. ఫస్ట్ లో కూడా నేను ఏదో చెప్తున్నా, ఆత్మ నిగ్రహం ఉండాలి. పూర్వం ఋషులు మునీశ్వర్లు నిగ్రహం కోసం తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు రంభా వరసి మేనకల్ని పంపించేవాట, వాళ్ళ తపస్సు భంగం చేయడానికి. అయినా సరే వాళ్ళు భంగపడేవారు కాదు, మేనకని కన్నెత్తి కూడా చూసేవారు కాదు. పాపం విశ్వామిత్రుడు మాత్రం రమ్మని చూశాడు, పడిపోయాడు. అంచేత అది ఆ నిగ్రహం చాలా ప్రధానం. అలాగే ఇప్పుడు మనము ఏదైతే ఇన్స్టా కానివ్వండి, మీరు అన్నట్టు ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటి వాటిలలో మనము అన్ని వీడియోస్ చేసి పెడుతూ ఉంటామా, అవి వాళ్ళు తీసేసుకొని ఈ మళ్ళీ తర్వాత మనకు లైఫ్ థ్రెటనింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది కదా, అది ఎట్లా చూసుకోవచ్చు? అంటే ప్రైవేట్ లైఫ్ అనేది లేకపోవడం వల్ల మీరు చెప్పినట్టు ఎంత చిక్కులలో పడే అవకాశం ఉంటుంది? పడుతున్నారు తెలియక. అంటే అది అలాంటి ప్రమాదం వస్తుంది నాకు అని ముందు జాగ్రత్త పడరు. నాకేం కాదులే అనుకుని మంచిది అనుకుని పెడుతున్నప్పుడు అవతల వాడు ఏదో టెంప్ట్ చేస్తాడు. ఇందాక చెప్పాను చూడు, నాకు 2 లక్షలు ఇస్తే నేను ఆ గిఫ్ట్లు తీసుకొచ్చానంటే వాడికి 2 లక్షలు ఇచ్చినట్టు అలాగే ఉంటుంది. అలా పడిపోయే ముందు వాడి పూర్వాపరాలు నీకు తెలియవు. ఫేస్బుక్లో మాట్లాడడం తప్ప మనిషి వ్యక్తిగతంగా నీకు పరిచయం లేడు. మాటలు ఎప్పుడు మగవాళ్ళు మంచిగానే మాట్లాడతారమ్మా. మగవాళ్ళు అంటే ఇప్పుడు ఆడవాళ్ళే మాట్లాడుతున్నారు అనుకో, మాటలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి. కానీ ఆ మాటల వెనకాల వాడి మనసు ఏంటో నీకు కనపడదు కదా, నీకు తెలియదు కదా. కొద్ది రోజులు వాడితో కలిసి ముఖాముఖి నడిపితే కదా తెలుస్తుంది. అంటే చాలా బాగా మాట్లాడతాడు మేడం వాడు. ఆయన ఎంత చక్కగా చెప్తాడో కబుర్లు చెప్పి నిన్ను పడేశాడు. ఆ తర్వాత ఇదిగో ఎంతమందిని చూస్తున్నాం ఫేస్బుక్లో వాటిలోనూ, నాకు అప్పు ఉంది, మా అమ్మకి ఆపరేషన్ చేయాలి, మా నాన్నకి ఆపరేషన్ చేయాలి, నాకు డబ్బులు లేవంటే వీళ్ళు డబ్బులు పంపాడు. ఆడదే అంతే, మగవాడు అంతే పంపాడు. ఆ తర్వాత వాడు కనపడ్డు, వాడు మెయిల్ మారిపోతుంది అంతే. ఇలా నష్టపోయే ముందు అసలు పరాయి వాడితో నాకు మాటలేంటి అని ఒక మాట ఎందుకు అనుకోరు? యంగ్స్టర్సే ఉంటారు ఇందులో. నాలాంటి ముసలాళ్ళకి ఎవరు లైక్లు కొట్టరు. చూడు అంతా 25 ఏళ్ళు 40 మధ్య ముసలి వాళ్ళకి ఎక్కువ మంది ఇప్పుడు యంగ్స్టర్స్ లైక్లు కొడుతున్నారు. కొత్తది అది, వాళ్ళని హనీ ట్రాప్ లాగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మొదలెట్టారు. ఇది ఇంకా ఈజీ. అంటే ముసలాడు అయితే చాలా తొందరగా పడిపోతారని హనీ ట్రాప్లు ఎక్కువైపోయినాయి ముసలాళ్ళ మీద. మరి అంత దీనివల్లే కదమ్మా ప్రైవేట్ లైఫ్. దీనివల్లే ప్రైవేట్ లైఫ్ లేకపోవడం, దానికి ఒక ప్రైవసీ లేకపోవడం. వీడు సింగిల్గా ఉన్నాను కదా అని వీడు ఇష్టం వచ్చినట్టు వీడి పెట్టడం, అది అంటే నాకు చాలా ఇష్టమైన పెట్టడం. అది చూడంగానే 88 ఏళ్ల ముసలాడు కూడా వాడి వయసు మర్చిపోయి అద్దంలో ఒకసారి మొహం చూసుకుంటే నన్ను ఎవరైనా ఇష్టపడతారా అని తెలుస్తుంది. అది లేకుండా ఐస్ అయిపోవడం, అది అడిగి డబ్బులు ఇచ్చేయడం, నమస్కారం పెట్టడం, అంతే. చెప్పుకోరు బయటకు కూడా, పరుగు పోతుందని. హనీ ట్రాప్లు చాలా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అది కూడా 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు హనీ ట్రాప్ చేస్తున్నారంటే నవ్వు వస్తుంది. 50 ఏళ్ళ ఆడదేంటి, 80 ఏళ్ల ముసలాడని ట్రాప్ చేయడం ఏంటి, కర్మ కాకపోతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.